श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత బుధవారం ప్రబోధామృతంలోని సాయిబాబా సూక్తుల యొక్క వివరణని, దానిలోని అంతరార్థాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశాం. వాటిలో ఉన్న అంతరార్థాన్ని తెలిపిన మహోన్నత వ్యక్తి ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు. ఆయన అనేది మనకు లభించకపోతే బాబా యొక్క తత్వము, లేకపోతే మహాత్ముల యొక్క తత్వము, లేకపోతే భగవంతుని యొక్క తత్వము ఏది కూడా మనకి అవగాహన లేకుండా జీవితం గడుపుతూ ఉంటాం. అలా ఎందుకు అలా మేము గడపడం లేదే అని ఎవరికి వాడు అనుకుంటూ ఉంటుంటారు. బాగా ఆలోచించండి. ఆలోచించే విధానం మనం అలవాటు చేసుకోగలగాలి. మనం ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు చేసుకున్నాం. వీటిలోని అంతరార్థం ఏమిటి అని గుర్తించి గమనించి ఆ పండుగ జరుపుకుంటున్నామా, లేకపోతే ఆచారం కాబట్టి జరుపుకుంటున్నామా, లేకపోతే పెద్దలు చెప్పారు కాబట్టి చేసుకుంటున్నామా, లేక చేయకపోతే ఏమైనా జరుగుతుందనే భయంతో చేసుకుంటున్నామా? ఏదో ఇప్పుడు కొంత ఈ వాట్సాప్లు వీటి ప్రచార సాధన ద్వారా భోగి పండుగ అంటే ఏంటండి, మనలో మలినాన్ని తీసి పారేసి శుద్ధి చేసుకోవడం అని ఒక చిన్న అవగాహన కలిగి ఉండొచ్చు. అంతటితో సరిపోతుందా అనేది మనం లోతుగా పరిశీలించమంటున్నాడండి. సాయిబాబా సూక్తులు లేదా చెప్పిన బోధ అనే భావన ఉంటుంది. ఇక్కడ సాయిబాబా సూక్తులు కాదు. ఇక్కడ సాయి అంటే సర్వానికి అతీతుడు. అతీతులు వాళ్ళ మహాత్ములు. ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సాయిలే, వారందరూ కూడా మహాత్ములే. అది మనం ఇక్కడ గుర్తించవలసిన ఎప్పుడు ప్రారంభమవుతుంది? దక్షిణాయనం ముగింపులో ప్రారంభమైంది. దక్షిణాయనం ముగింపులో ఆ పండుగ జరుపుకుంటున్నాం. సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభమైంది. ఎండింగ్ భోగి పండుగ. ఉత్తరాయణము ఒక 6 మాసాలు, దక్షిణాయనము ఒక 6 మాసాలు. ఉత్తరాయణము థియరీ, దక్షిణాయనము ప్రాక్టికల్. ఆ దక్షిణాయనంలో నుంచే ప్రారంభమవుతుంది పండుగలన్నీ కూడా. కృష్ణ జయంతి మొదలుకొని ప్రారంభం, ఇంకా అనేక వ్రతాలు, నోములు, పండుగలు అన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అనేది దేవతలకు నిద్ర అంటున్నాం. ఉత్తరాయణం అనేది వాళ్ళకి పగలు అంటున్నాం. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి అంటే మన దృష్టిలో చీకటి, అజ్ఞానము, నిద్ర. వారు యోగ నిద్రలో ఉంటారు, మనలాగా నిద్ర కాదు. ఆ యోగ నిద్రలో థియరీ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ గా చేస్తూ వస్తుంటారు. ఈ దక్షిణాయనం చేసే పండుగల్లో ఉన్న వ్రతాలు, నోములు ఇవన్నిటి చేసి అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది చివరికి వచ్చేటప్పటికి. భోగి అంటే భోగం కలిగించేది. అంటే భోగము కలిగించేదంటే ఏమిటి? భాగ్యం కలిగి, భోగ భాగ్యాలు అంటాం కదండి. అంటే సంపదనిచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది, భోగింపజేసేది. ఈ 6 నెలలు సాధనా ఫలితం. చివరి స్థితి ఆ భోగి యొక్క స్థితి. అంటే
ఇది మన పరిధిలో చేసుకునే వివరణ అండి. అంటే ఏంటి, ఈ 6 నెలలు చేసిన సాధనా ఫలితాన్ని ఈ భోగి పండుగ రోజు గొప్ప వెలుగు రూపంలో పాత మరణాన్ని, అజ్ఞానాన్ని తొలగించేసి, అజ్ఞానాన్ని ఆహుతి చేసి ఆ వెలుగుతో నిరంతరము ఆ ఫలితాన్ని పొందడము అనే భావం కూడా ఇందులో ఉండొచ్చండి. ఇట్లా ఒక్కొక్క పండుగకి అంతరార్థం, సంక్రాంతి కావచ్చు, కనుమ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క దానికి అంతరార్థం ఒకటి ఉంటుందండి. ఇది ఎందుకు భోగి పండుగ ప్రత్యేకంగా చెప్తున్నామంటే, మహాత్ముల యొక్క ఉపదేశం, వాళ్ళ యొక్క బోధ మన పవిత్ర జీవితం వైపుకు తీసుకెళ్తుంది. మరి భోగి పండుగ మహర్షి చెప్పింది, అది పవిత్ర వైపు తీసుకెళ్తుందా లేదా అనే సంగతి ఇక్కడ గమనించాలి. ఇక్కడ అంటే ఇవన్నీ ఎందుకు గమనించాలంటే, మనం చేసే ఆలోచన, మనం చేసే ప్రతి పని మన మనసు మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు పని భోగి పంట వేయడం ఒక పని, అది మన మనసుకి ప్రభావం ఉంటుంది. నువ్వు ఏ భావంతో వేస్తుంటే ఆ భావం మనసు మీద ప్రభావం ఉంటుంది. ఉత్తమైన ఆలోచన ఉంటే ఉత్తమైన ప్రభావం కలిగి ఉంటుంది, ఉత్తమైన పనిగా ఉంటుంది. ఆ మనసు మీద ఎప్పుడైతే ముద్ర వేస్తుందో అదే సంస్కారంగా మారుతుందండి. తమాషకి భోగి వేయడం అది సంస్కారంగా మారుతుంది, తెలుసుకొని భోగి వేయడం అది సంస్కారంగా మాట్లాడుతుంది, తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవడం సంస్కారంగా మారుతుంది, అవగాహన చేసుకోవడం సంస్కారం మారుతుంది. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయినప్పుడు మాత్రమే ఉత్తమైన సంస్కారం కలుగుతుంది. ఆ ఉత్తమ సంస్కారం మూలమే నీ క్యారెక్టర్. అంటే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలే మన క్యారెక్టర్. మరి మన బాబాని ఆరాధిస్తుంటూ బాబా పూజిస్తున్నప్పుడు మన ఆలోచన ప్రభావం, మన పనులు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ పని అంటే బాబాని ఏ విధంగా ఆరాధించాలి, లేదా భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి, అది క్రియ. అంటే పని చేయడం, కర్మ, పని చేస్తున్నాం. మరి ఏ భావంతో చేస్తున్నాం, ఏ ఆలోచనతో చేస్తున్నాం? పని చేస్తున్నాం, కర్మ చేస్తున్నాము, భావం ఏమిటి? దాన్ని బట్టి మనకి భగవంతుని నుంచి ప్రతిఫలన ఉంటుంది. అంటే మనిషి శారీరక అవసరాలే చూసుకోవడం కాదు, అంటే బాహ్యంగా ఉన్న అర్థమే తీసుకోవడమే కాదు, శారీరక అవసరాలు తీసుకోవడమే కాదు, బాహ్యంగా అర్థమే తీసుకోవడమే కాదు. భగవంతుడు మనిషికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనని ప్రాక్టికల్ చేసుకోవడానికి శక్తి ఇచ్చాడు. ఆ శక్తి అంటే ఈ ప్రపంచంలో కనబడే ఉండే వాటినన్నిటినీ కూడా సాధనాలుగా తీసుకుని అనుభవించే యోగ్యత ఇచ్చాడు. ఇక్కడ ఆలోచన, శక్తి, యోగ్యత. ఇప్పుడు బాబాని ఆరాధించిన తర్వాత బాబాకు ప్రీతికరమైన యోగ్యత మనం ఏం చేసుకోవాలి? ఆయన స్థితి పదం మనం ఎలా అవ్వాలి? అంటే ఎలా అర్హత పొందాలి అంటే, బాబా చెప్పిన సూక్తులు ఆలోచించి దానిని ఏ విధంగా ఆచరించాలో లేదా సద్వినియోగం చేసుకోవాలో అనే శక్తి నీలో ఉంది. ఆ శక్తి ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చే సాధనాలన్నీ కూడా, అంటే ప్రకృతి అంతా కూడా చూసుకొని దాన్ని అనువుగా మలుచుకొని దాని ద్వారా నువ్వు ఫలితాలు పొందు. ఇంతటి అర్థం ఉంటుందండి. లేదా బాబా సూక్తులుగానే ఉంటుంది మనకి. ఇప్పుడు బాబా సూక్తి 5వ సూక్తి, నన్ను నమ్మిన వారిని ఎప్పుడు నేను పతనం కానివ్వను అన్నాడు. అంటే దీని బాహ్యంగా మనకేమర్థమవుతుంది? నన్ను నమ్మిన వారిని నేను పతనం కానివ్వను అంటే బాబాని నమ్మితే మనల్ని పతనం కానివ్వడు. కృష్ణుడు ఇప్పుడు నన్ను ఆచరించిన వాడి యోగక్షేమాన్ని చూస్తాను అన్నాడు. ఓహో, ఇప్పుడు కృష్ణుని భజన చేయాలి కాబోలు, కృష్ణుని ఆరాధించాలి కాబోలు భగవద్గీత చెప్పాడు కదండి. ఇక్కడ బాబా చెప్పాడు కదండి, బాబాని నమ్మమన్నాడు, నమ్మితే పతనం కానివ్వడు. నేను నమ్ముతున్నాను కదా, మరి నాకెందుకు కష్టం వస్తుంది, నాకెందుకు నష్టం కలుగుతుంది? మరి బాబా చెప్పిన మాట తప్పు కదా అవుతుంది. అక్కడ కృష్ణుడు చెప్పిన మాట తప్పు అవుతుంది కదా. మేమందరూ నమ్మాం, కృష్ణుడు నమ్మామండి, లేదా రాముడు నమ్మామండి, లేదా దేవుడు నమ్మామండి, మాకేం ఇచ్చాడండి అని అంటుంటాం.
అక్కడ మనం లోతుగా పరిశీలించాలండి. నన్ను నమ్మిన వాడిని పతనం కానివ్వు అన్నాడు బాబా. ఇక్కడ నన్ను అంటే ఏమిటి? ఇట్లా పరిశీలించండి. నన్ను అంటే ఏమిటి? బాబా అంటే 5 శరీరం మాత్రమే కదా, కాబట్టి ఆయన నమ్మినా నేను బాబాని నమ్మాను. ఈ ఆలోచన మనం ఉంటున్నామండి. బాబానే చెప్పాడు, ఈ శరీరం ఈ శరీరం నాది కాదరా బాబు, ఈ 5 శరీరం మాత్రం అనుకుంటే మీరు నన్ను చూడనట్లే. మరి దాన్ని బట్టి ఇక్కడ మనం ప్రవేశపెట్టుకోవాలి కదా ఆ వాక్యాన్ని కూడా. అప్పుడు బాబా నన్ను అంటే ఏమిటి? సర్వ సృష్టి ఆయన, సర్వ ప్రకృతి ఆయన. ఇందులో సర్వగతుడు ఆయన చెప్పాడు. సర్వగతుడు, అంతటా ఉన్నవాడు. నన్ను నమ్మినంటే ఏమిటి? శరణాగతి చెందడం, అంతే కదండి. నన్ను నమ్మినా శరణాగతి. నువ్వు శరణాగతి చేసినావంటే దాని అర్థం ఏమిటి? ఆయన చెప్పిన రీతిలో, ఆయన మెచ్చిన రీతిలో నడుచుకుంటే అది శరణాగతి, అది నమ్మకం. అంటే అప్పుడే అది పతనం కానివ్వడు. నన్ను నమ్మిన వారిని పతనంగానే ఉన్నాడు. నన్ను అంటే అది సర్వ చైతన్యము. ఇప్పుడు నువ్వు ఆ శరణ పొందావు అంటే ఏమిటి? ఆయన చెప్పిన రీతిలో నువ్వు శరణ వేడుండావా? ఆయన చెప్పిన రీతిలో నువ్వు నమ్ముండావా? బాబా చెప్పాడు తన గురువు గారి గురించి, నేను సంపూర్ణంగా విశ్వసించా, నన్ను బాధలోకి ఏలాడదీశాడు, నాకు ఆనందంగా ఉంది. అది శరణ పొందడం అంటే, అది నమ్మకం అంటే. ఆ విధంగా శరణ పొందినప్పుడు మనల్ని పతనం కానివ్వడు. అందుకే ఇది అర్థం కావాలంటే మనం భాగవతం చదవాలండి, పెరిపురాణం చదవాలండి, ఆళ్వారి చరిత్ర చదవాలండి. అంతేకాకుండా మహాత్మ చరిత్రలు అన్నీ కూడా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. చదవడానికి మనకు తీరిక లేకపోతే వినడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇన్ని గ్రంథాలు ఏమైనా చదవగలుగుతామంటే అన్ని గ్రంథాల సారాంశం స్థాయినాంత గ్రంథంలో పారాయణ చేయగలగాలి. అది దీని అర్థం. నమ్మిన వాడిని పతనం కానివ్వను. కాబట్టి మనం నమ్ముతున్నామా లేదా అని ఎవరి వాళ్ళ పరిశీలించుకుంటే, నిజంగా నమ్మితే శరణ పొందితే దాని అర్థం ఏంటి? నేను నీ బానిసంద్రా అని. ఈ మాట సాయి బాబా సూత్రంలో వస్తుందండి. సాయినాథ్ గ్రంథం చూసి పరిస్థితి అర్థమవుతుంది. బాబాని ఎలా ధ్యానించాలి అనే దాంట్లో వస్తుంది అనుకుంటాను. అంటే నన్ను సంపూర్ణంగా విశ్వసించు, అదే సాధన అంటాడండి దాంట్లో. బాబా సూర్యుడు కావంటే మనం చూస్తాం కానీ అదే సాధన అన్నాడు. బాబాని ఎలా ధ్యానించాలంటే సర్వత్ర చైతన్యమే ఆయన అనే భావన. ఆయన శరణ పొందిన తర్వాత ఇంకేం అవసరం లేదు అనే భావన నిలుపుకోవడమే సాధన. అది శరణాగతి. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే రామదాసు జైల్లో పడేస్తారు, ఉప్పు రొట్టె వేస్తాడు. ఏమన్నాడు ఆయన? ఎంత రుచిరా అన్నాడే కానీ ఏంటి పాడు ఉప్పు రొట్టావు, ఏం ఉప్పు రొట్టె అని చెప్పలేడు. అది నమ్మడం అంటే. అందుకే మనం తెలుసా చెప్పుకుంటున్నాం, మనం ఇప్పుడే బాలలము, పుట్టిన బిడ్డలము, మెల్లగా తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 6వ సూక్తి. నా సమాధి నన్ను ఆచరించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నా. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. ఒక్కొక్క వాక్యం మనం బాగా గుర్తించాలండి ఇక్కడ. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న పదంగా నిర్వహిస్తున్నా. ఒక్కొక్క పదం మాస్టర్ గారు బాబా బాగా అందిస్తున్నాడు. నిర్వహిస్తున్నా, నెరవేరుస్తున్నా, రెండింటికి తేడా ఉందండి. ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. బాబా నాకు పలకలేదండి, నువ్వు ఆశ్రయించావా? వారి వెంటనే తిరుగుతుంది. అంటే ఏంటి? వాడు ఎక్కడున్నా భగవంతుడు వాడు పక్కనే ఉంటాడు. రఘువీరపురం చెప్తాడు కదండి, వీడు 2000 మైళ్ళ దూరాలు ఉన్నా సరే వాడు లేకుండా నేను ఒక మెతుకైనా తినను.
అది చదివేశాం మనం. వాడు 2000 మైళ్ళు ఉన్న దూరం సరే వాడి పక్కన లేకుండా ఒక మెతికాయలు తీరను అన్నాడు. అంటే దాని అర్థం ఏ బాగుంటుంది అందులో? ప్రభువుల మీద ఎప్పుడు నా చెంతనే భగవంతుడు ఉన్నాడు అనే స్ఫురణతోనే ఉంటుంది అనమాట. అంటే ఎంతటి భావం ఇమ్మడబట్టుందో మనం గమనించాలండి. నిజంగా బాబా సూక్తులు, సాయిబాబా సూక్తులు అంటే చదువుకుంటూ పడదు. ఇది ముందే అనుకున్నాం, ఏది సత్సంగం చెప్పుకుంటున్నాం, తత్వం తెలుసుకునే వాళ్ళకే సత్సంగము, అర్థం చేసుకునే వాళ్ళు దాని ప్రయత్నం చేసే వాళ్ళకే సత్సంగము. అంటే ఎందుకు అర్థం చేసుకోవాలి? మనం మానవులం కాబట్టి, మనకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి, ఆలోచన ఉంది కాబట్టి, దాన్ని ఆచరించడానికి శక్తి ఉన్నది కాబట్టి, అందుకోసం అండి. లేకపోతే మృగానికి మనిషికి తేడా ఏముంటుందండి? పశువుకి మనిషికి తేడా ఏముంటుందండి? చంద్రమండలంలో కాలు పెట్టాలని, కాలు పెట్టగలని ఎవరు అనుకుంటారండి? పక్షి అనుకుంటుందా? పశువు అనుకుంటుందా? మృగం అనుకుంటుందా? మనిషి అనుకుంటాడు. ఇప్పుడు చంద్రుడి మీద కాలు మోపాలి అని ఎవరు అనుకుంటారు? 1960 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో కెనడా ఉంటాడు కదా, అతను అనుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ కెనడా ఏదో పేరు. 10 సంవత్సరాల్లో మనం చంద్రుడి మీద కాలు పెట్టాలనుకుంటారు. 10 సంవత్సరాల్లో టైం పెట్టుకున్నాడు. అంతలో ఆయన ఉంటాడో సంగతి తెలియదు, కానీ టైం పెట్టాడు. ఆయన వేసిన ఆ ప్రపోజల్ 10 సంవత్సరాలు కాకుండా 9 సంవత్సరాలకే వాళ్ళు అడుగు పెట్టారండి. మరి వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేస్తుంటారు, ఎంతగా విఫలమై ఉంటారు, ఇన్ని దాకేటప్పుడు విఫలమై ఉంటారు. మరి మొట్టమొదటి అడుగు పెట్టాడు చదవడం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనుకుంటా, గుర్తుంటే. మరి ఎలా సాధ్యమైంది? అందుకోసం అండి ఈ సత్సంగ ప్రయోజనమే అది. రేపు చదువుకుంటే వెళ్ళిపోతాం మనం. నా సమాధి నన్ను ఆతిథ్యమని మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమాధి అంటే ఏమిటి? ఇట్లా ఆలోచించాలి. సమాధి అంటే ఏదో ఇటుకలతో కట్టబడిన తిన్నే అరుగు, అదే మన దృష్టిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ షిరిడీకి వెళ్ళి ఆ సమాధిని మాట్లాడతాడా? తాకి నేను మాట్లాడలేదు, నా వెంట తిరగలేదే, నాతో పలకలేదే అని అనుకుంటాను. నేను కూడా షిరిడీకి తాకానండి, మీరేం చెప్పారనేసి, బాబా చెప్పాడనేసి. ఇక్కడ సమాధి అంటే ఏమిటి? నా సమాధి మాట్లాడేమేంటి, అటులాంటి మాట్లాడేమేమిటి? ఇక్కడ సమాధి అనేది ఒక అర్థం ఉంటుందండి. లోతైన ఏకాగ్రతతో కలిగిన స్థితి, లోతైన ఏకాగ్రత స్థితి, మామూలు ఏకాగ్రత కదండి. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే స్పృహలో ఉన్న వ్యక్తి, స్పృహలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు మెలకులోనే ఉంటాడు, వాడు ఇరుకులోనే ఉంటాడు. ఇరుకులోనే ఉంటే ఏదైనా చేయగలడు. రాత్రిపూట గుర్కా చేస్తుంటాడండి, మన ఊరు తిరుగుతూ ఉంటాడు, విరివి తిరుగుతుంటాడు. వాడి స్పృహలో ఉంటే తిరుగుతుంటాడా, స్పృహ లేకపోతే తిరుగుతాడా? ఆ స్పృహలో ఉంటాడు కాబట్టి ఏ చిన్న శబ్దం వచ్చినా ఆడ వెలిగిస్తాడు. అది ఇక్కడ సమాధానం దానికి. రెండవది అంటే అనేక అర్థాలు ఉంటాయండి. సమ ప్లస్ ఆది, సమాధి. సమత్వం కలిగడమే ఆది నుంచి వస్తుంది. అది సమాధి అంటే ఏమిటి? సమబుద్ధి, సమదృష్టి. మనకి ఏ అర్థం తీసుకుందామండి. మనకు సమాధి అంటే ఆ రెండు గుంట తవ్వి ఆ పూచి పెట్టి పైన గోరి కట్టడం లాంటి సమాధి. బాబా సమాధి అంటే ఇటుకలతో కట్టిన సమాధి. అందులో బాహ్యం నుంచి బయటపడాలండి. ఎప్పుడు అందులోనే ఉంటే ఎట్లా? అందులో అర్థాలు కూడా మనం పరిశీలించుకోవాలి కదండి.
కానీ లోచూపు కావాలి, లోతైన దృష్టి కావాలి. కాబట్టి ముందు తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉండాలి ముందు. చంద్రమండలో కాళ్ళు ఎట్ట పెట్టగలుగుతారంటే వాళ్ళు 1960 అడుగు 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలకే అడుగు పెట్టగలిగారంటే ఎంత తపన ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత అంకిత భావం ఉండాలి, ఎంతటి ధైర్యము ఉండాలి. ఈ 4D ఫార్ములా మనం ప్రతి క్షణం నెరవేర్చుకోవాల్సిందండి. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డైనమిజం, ఈ ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే మన మనుషులం కాబట్టి, అది అక్కడ ఉన్నట్టు కదా మన మనుషులము, దాన్ని ఉపయోగించాలి. ఇంకా సమాధి అంటే అండి సర్వకాల సర్వావస్థల్లో యందు సమస్థితిలో ఉండడమే సమాధి అని చెప్పారు జిల్లెలు అమ్మగారు. సర్వకాల సర్వావస్థల యందు సమస్థితి ఉండడమే, సర్వకాల సర్వావస్థల యందు, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో కూడా సమభావం కలిగి ఉండేవాడే. అలా ఉంటే వాడు సమాధి. కళ్ళు మూసుకున్న కూర్చున్న సమాధి కాదు. అంటే ఇవన్నీ వాక్యాలు మాస్టర్ గారు ఎందుకు అందిస్తున్నారంటే, ఒరే నువ్వు జీవన్ముక్తులు అవ్వడానికి అవకాశం ఉందిరా నాయన. పెద్ద పెద్ద పనులు కొండలతో భూమికి తేవి ఏదో చేయబడలేదు, కొండలను ప్రకటించబడలేదు, సర్వసామాన్యమైన స్థితి మనకి కలిగించడానికి బాబా వచ్చాడు అని చెప్తున్నాడండి. ఇక్కడ బాబా నా సమాధి నాశనం మాట్లాడుతున్నాడు. సర్వకాల సర్వావస్థలో సమస్థితి ఉండడం వల్లకే అని మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించిన వాళ్ళు మాట్లాడుతున్నాడు. అందుకే ఆశ్రయం అనేది గుర్తుపెట్టు వివరించుకున్నాం. శరణాగతం చెప్పుకున్నాం. నేను భగవంతుని బానిసను, భగవంతుడి యజమాని అని నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఏంది ఎవడైతే నింపుకుంటాడో అది శరణాగతి అవుతుంది. వాడికి చింత ఎందుకుంటుంది? వాడి వెంటనే తిరుగుతుంది. నా వెంటే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను మాట్లాడిస్తున్నాడు, నాకది కార్యం చేపిస్తున్నాడు అనే భావం నిరంతరం ఉంటుందండి. ఆ భావం ఎవరికైతే ఉంటుందో వాడి వెంటే భగవంతుడు ప్రియస్తాడు, వాడి వెంటనే ఉంటాడు. ఇక్కడ భగవంతుడి జ్ఞానం అండి. ఆ జ్ఞానం వాడి వెంటే తిరుగుతుంది వాడికి. ఇంకోటి చెప్పాడు, నా సమాధి నుంచి కూడా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను అన్నాడు. అంటే స్పృహతో ఉన్న వ్యక్తి యొక్క స్థితి, ఆ పాత్ర కలిగిన ఆ రూపం ఎక్కడున్నా సరే అతను డ్యూటీ అతను చేస్తాడు. అది అక్కడే ఉన్న డ్యూటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడున్నా తన యోగ దృష్టితో ఆ పని నిర్వహిస్తాడు. దీనికి ఉదాహరణ తాబేలు కూడా పెట్టుకోవచ్చండి, చేపలను పెట్టుకోవచ్చండి. ఎక్కడో దూరాన్ని ఉన్నా కూడా తన గుడ్లు పెట్టేసాక తన దాన్ని వదిలేస్తామని అనుకుంటుంది ఏమన్నా. ఇక్కడ సమాధి అంటే లోతైన ఏకాగ్ర స్థితి తాబేలుకు ఉంది. ఆ ఏకాగ్రతనే ఆ గుడ్లని పిల్లలుగా తయారు చేస్తుంది. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. ఆయన నామం పలుకుతుంది. ఆయన నామం ఏంటి? సాయి. సాయి 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 అనుకుంటున్నాం. అది మనను పలికింపజేస్తుంది. నా నామం పలుకుతుంది. నామంలో అర్థం ఏంటి? నువ్వు చూసేంత కలిసి దేవుడనే భావనే కదండి. అని చెప్పాడు. అది మనతో మాట్లాడినట్టే కదండి. సాయి అంటే మనకేం గుర్తు రావాలి? రూపం కాదు, పేరు కాదు, గుణం కాదు. నువ్వు చూసేంత కలిసి నేను ఎవడు బాబా చెప్పాడు. కాబట్టి సాయి అంటేనే వచ్చింది నేను. ఈ చూసేంత కలిసి నేనురా అని మనం పలికింపజేస్తుంది. నా మట్టి సమాధానం చెబుతుంది అన్నాడు. మట్టి అంటే భూమి. ప్రతి ఒక్క ప్రశ్నకి సంస్థలకి మన భూమి నుంచి బట్టి సమాధానం రాబట్టుకోవచ్చు. కష్టం వచ్చింది, అలా భూమి వైపు చూడండి. సహనానికి మారిపోయిరా నేను, నా మీద నేను మనముత్రం చేస్తున్నాడు, నన్ను బాగా లోతుగా బాణం కట్టుకొని లోతుగా
గుణపాలతో పొడుస్తున్నారు. నన్ను పొడిచి ఇల్లు కట్టారని చెప్పేసి నేను కాస్త కదులుతున్నాను మీకు అని కదిలితే మీ భావన కూలిపోతుంది కదా. మరి కదులుతున్నానా? మరి మట్టి అతీతుడు, మట్టి అంటే అబద్ధమండి. భూమికి సర్వానికి అతీతుడు అని చెప్పుకుంటున్నాం. సర్వకాల సర్వావస్థలోనూ కూడా సమస్థితి దృష్టి కలిగేవాడే అని చెప్పుకున్నాం సమాధి గురించి. మరి నా మట్టి సమాధం చెప్తున్నప్పుడు భూమి ఎవరు? అది మనకు పట్టుకోవాలండి. మనం గ్రహించలేకుండానే ఎక్కడ మట్టి సమాజం, ఏం మట్టి సమాజం చెప్తాం ఇక్కడ? మట్టి ఏం సమాజం చెప్పేది? నా మీద పలికేది అని బాహ్య దృష్టిలో ఆలోచిస్తున్నామండి. ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు ముందు చెప్పాడు, ఆలోచన. నా మట్టి సమాధానం చెప్తున్నప్పుడు ఏంటి మా సమస్య వచ్చింది, ఆ భూమిని చూడు, తెచ్చుకో చెప్తున్నది. మరి ఆ భూమి అంటే ఎవరు? భూదేవి ఆమెకు తనకి ఒక వేషం వేస్తామా, రూపం కల్పిస్తామా? మహాత్ముల స్థితి అంతా కూడా భూమియే. సహనానికి మారు పేరు భూమి. అదే కదండి భారతదేశంలో కథ వస్తుంది కదండి. పరీక్షణ మహారాజు వేటకి వెళ్తాడు, దాహం వేస్తుంది, ఏదో ఒక మనిషి దగ్గరికి వెళ్తాడు, అది తీవ్ర తపస్సులో ఉంటాడు, ప్రీత పలకడని చెప్పి చచ్చిన పాముకి మెళ్ళ వేస్తాడు. వాళ్ళ కొడుకు వస్తాడు, నా తండ్రి మెళ్ళ ఎవరు పామేసిందని చెప్పి చూస్తాడు. పరీక్షణ మహారాజు సంపాదన చూసుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు? వాళ్ళ నాన్న చెప్తాడు, దేవుడు రాజు దానికి వచ్చాడు, దప్పీసి వచ్చాడు, ఆవేశంతో పామి మెళ్ళ వేశాడు, అతను క్షమించాలరా అని చెప్తాడు కదండి భారతంలో కథ. ఇక్కడ మట్టి అంటే ఏంటి? ఆ మహర్షి ఆయనలో మట్టి లేదా? పంచభూతాలకు స్వరూపం కదా ఈ శరీరం. ఇందులో భూమి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, గాలి ఉంది. మరి ఈ సమాధానం చెప్తుందా లేదా? ఇట్లా ఆలోచించండి. ఇట్లా ప్రతి ఒక్కటి. ఇప్పుడు మన 7వ సూక్తికి వస్తున్నాం. అంటే ఈ గ్రంథంలో ఉండే సంఖ్య ప్రకారం వివరించుకుంటున్నామండి. ప్రబోధన గ్రంథం ఉండే ప్రకారం చెప్పుకుంటున్నాం. ఎవరైనా నన్నే ధ్యానించి నా నామాన్నే స్మరించి నా లీలలే గానం చేసి వారే నేడిపోతారు, వారి కర్మ నశిస్తుంది, వారి కర్మబంధం నశిస్తుంది, నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను. మరి ఎవరే నన్నే ధ్యానించి నా నామాన్ని స్మరించి నా లీలలే గానం చేసి వారే నేనుగా మారిపోతారు. ఇక్కడ నన్నే ఎవరు? ఏ నామము, ఏ లీలలు? అది మనం ఆలోచించాలండి. ఇక్కడ ఈ సృష్టి నన్ను ఆయన, ఈ ప్రకృతి ఆయన. ఆ ధ్యానించు, ఎరుకులో కలిగి ఉండు, బుద్ధితో మెలుగు. ఆ చెట్టు గుట్ట నామాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉండు. ఆ చెట్టు ఎంత బాగు చేస్తుంది, ఆ పుట్ట ఎంతకు చేస్తుంది, ఆ నది ఎంతకు ఉపయోగపడుతుంది, అలాగే సకల చరాచర ప్రాణ జీవరాశులన్నీ కూడా ఎలా త్యాగబుద్ధి కలిగి ఉంది అని 10 మందికి గానం చేయొచ్చు, 10 మందికి చెప్పు. అలా చెప్పిన తన్మయత్వం పొందుతాం. అప్పుడు ఆ ప్రకృతి మనం అవుతాం, ఆ ప్రకృతి మనం మమేకం అవుతాం. ఆ ప్రకృతి మనమైనప్పుడు మనలో త్యాగబుద్ధి కలుగుతుంది, దయ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, కరుణ వస్తుంది, హింసా మార్గం వెళ్ళిపోతుంది. అప్పుడు మన పూర్వకర్మ పాలన్నీ కూడా ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల అది క్షయం అవుతుంది. వారి చేత నేను ఉంటానన్నాడు. అందుకే సాయినాథుడు దాసగను కీర్తన చేయమని ప్రోత్సహించాడు. భరద్వాజ మహర్షి గారు సత్సంగాలకి చేసుకోమని మనకి దారి చూపించాడు, బాట వేశాడు. తద్వారా మనకి అనన్య చింతన జరుగుతుందా లేదా, దీంతో కర్మబంధము అన్ని నశిస్తుందా లేదా, ఇట్లా క్షుణ్ణంగా ప్రయత్నం చేద్దామండి. అప్పుడే ప్రయోజకరంగా ఉంటుంది, ప్రయోజకుడం కాగలము. అంటే నిరంతరం బుద్ధి పెట్టుకో, నన్నే ధ్యానించు అన్నాడు. నిరంతరం ఎరుకతో కలిగి ఉండు, ఆలోచించు. మనం వేసే అడుగు, ఆలోచన, భావం. అందుకే ఇవి అన్ని శ్లోకము తవేవ మాతాచ శ్లోకం మనం ముడి వేసుకోవచ్చండి.
త్వమేవ మాతాత పితా త్వమేవ. చూడండి, ఆయనే ధ్యానించు, అంతటా ఆయనే ఉన్నాడు నించు. ఆ తల్లిదండ్రులను స్మరించు. వాళ్ళు మనకు చేసిన పని గురించి, మనం చేసిన వాళ్ళ కర్మ గురించి, వాళ్ళు చేసిన త్యాగం గురించి, మా నాన్న ఇలా చేశారండి, మా అమ్మ ఇలా చేశారండి, మా అన్నదమ్ములు ఇలా చేశారండి, మా స్నేహితులు ఇలా చేశారండి. ఆ మంచినంతా వ్యక్తం చేయి. నువ్వు పొందిన మంచినంతా వ్యక్తం చేయి. ఆ వ్యక్తం చేయడంతో నువ్వు ఆచరించడానికి నీకు మార్గం సుఖం అవుతుంది. అప్పుడేమవుతావు? నీ తల్లిలాగా నువ్వు అవుతావు, నీ తండ్రిలాగా నువ్వు అవుతావు, నీ స్నేహితుల్లాగా నువ్వు అవుతావు. ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో వాళ్ళు నువ్వు అవుతావు. ఆ ఉన్నత స్థితిలో కూడా మనం ఎప్పుడైతే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటామో వాళ్ళు మనమే అవుతాం. చంద్రమండలంలో ఆయన అడుగు పెట్టాడండి. ఇప్పుడు ఎవరు అడుగు పెట్టారు అనుకుంటా? ఆయన లాగా అడుగు పెట్టాడండి, ఆయనలా కార్య సాధించాడండి అన్నప్పుడు ఏమిటి? ఆయన ఈయన ఒకటే అంతే. వారి నేనుగా మారిపోయారా లేదా? వారి కర్మ నశించిందా లేదా? తన వంద నుంచి విడిపడ్డాడా లేదా? ఇక్కడ వారి చెంతనే ఉంటానంటే ఏమిటి? ఆ జ్ఞానమే మన చెంత ఉన్నట్టు. నేను వారి చెంతనే ఉంటానన్నాడు. ఎప్పుడైతే ఇవి ఎప్పుడు స్మరించుకుంటూ లేదా గానం చేసుకుంటూ ఇరుకుతూ ఉంటాడో వారి చేత జ్ఞానం ఉంటుంది. అలా చేయని వాటి చేత జ్ఞానం ఉండి ఏం ఉపయోగం ఉంటుందండి? జ్ఞానం అంటే నిరర్థకం అవుతుంది. ఎందుకని? జ్ఞానం ఉండి వాడు దృఢం చేసుకుంటున్నాడు, జ్ఞానం ఉండి సదృఢం చేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు వీడి చెంత ఎక్కువ ఉంటుంది. అందుకే జ్ఞానం ఒకటి ఉంటే చాలదండి, జ్ఞానంతో పాటు అనుష్ఠానం కావాలి. తిరిగి ఒకటి ఉంటే చాలదండి, ఆచరణ కావాలి. ఆ అనుష్ఠానము, ఆ ఆచరణ బాబా దత్తలో మనకు కనిపిస్తుందండి. ఎప్పుడైతే కనిపిస్తుందో దాని మీద ఎదురు కలిగి ఉంటాం, దాని గురించే మాట్లాడుకుంటుంటాం, దాని గురించే స్మరించుకుంటుంటాం. ఇక్కడ దాని గురించి అన్నప్పుడు మనం మమేకమైపోతాం. ఇంకా వారి యొక్క బుద్ధినే మనకు వస్తుంది, వారి యొక్క ఆలోచన మనకు వస్తుంది. ఇంకా చెడు కర్మలకి మార్గం ఎలా ఉంటుందండి? మా హృదయం నిండా మంచి దిద్దుకున్న తర్వాత ఇంక చెడు లోపలికి ఎలా ప్రవేశిస్తుందండి? అది వారి చెంతనే ఉంటాను. 8వ సూక్తి, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్ర మార్గంలో చేరుస్తాడు. ఈ సద్బ్రాహ్మణుడు అన్నాడు. ఆయన సద్బ్రాహ్మణుడు అండి? ఆయన అసలు బ్రాహ్మణుడు అసలు వేషం ఏంటి? ఆయన భాష ఏమిటి? ఆయన యాస ఏమిటి? ఆయన ఉన్నదేమిటి? ఎక్కడున్నాడు ఆయన? మరి ఆయన సద్బ్రాహ్మణుడు ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడు ఏంటి? ఆయన వచ్చి మనం శుభ్రం నడిపిస్తాడంట. ఆయన శుభ్రం నడిపించేది ఆయన వేష భాష చూసి మనం నమ్ముతాం? అసలు నమ్మగలమా? ఆయన ఆలోచన వస్తుంది. ఆలోచన లేకపోతే కల్పిస్తున్నారు కూడా. ఆలోచన లేని వాళ్ళకి కల్పిస్తున్నారు. ఆయన సాయిబండి, ఆయన బ్రాహ్మణుడు ఎలా అవుతాడండి? వీడికి బ్రాహ్మణుడు అంటే అర్థం తెలియదు. ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలియదు. వీడు బాహ్యంగా చూస్తున్నాడు అంతే, అదులోని బయటపడేస్తున్నాడండి. సాయినాథుడు బయటపడేస్తున్నాడు మనల్ని. రేపు బ్రాహ్మణుడు అంటే ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? జన్మతః అనుకుంటున్నారు, జన్మతః కాదురా, భారతం చూడమంటున్నాడు, రామాయణం చూడమంటున్నాడు, భాగవతం చూడ, పురాణాలు చూడమంటున్నాడు. అవన్నీ మనం చూడము, తెలుసుకోము. విడివిడి జ్ఞానంతో మనమే డిక్లేర్ చేస్తున్నాం వీడు మంచివాడు. వారి జీవితానికి మన జీవితానికి తేడా ఉందా లేదా? ఇట్లా గమనించండి. ఏ మహాత్ముడు ఉందనుకోండి, వారి జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. మనలాగా అతడు మనిషి, మనము అట్లాగే ఉన్నాం. మరి వాడికి మన తేడా ఏంటి? సరే, ఆయన పక్కన పెడదామండి. ఒక సైంటిస్ట్కి మనకి తేడా ఉందా లేదా? అతడు మనిషి, అతడు చదువుకున్నాడు. ఇప్పుడు అందరూ ఇంజనీర్ చదివిన వాళ్ళే, అందరూ డిగ్రీ పొందిన వాళ్ళే. మరి మోక్షకొండ విశ్వేశ్వరయ్య ఆయన సపరేట్గా ఎందుకు అయ్యాడు? ఇంజనీరింగ్ డే ఆయన పేరు జరుపుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచించాం. ఎందుకంటే అబద్ధం, వాళ్ళ మహాత్ములండి, అది మన సంబంధం కాదు. ఓపిక లేక. అందుకే బాబా నానా దాటడానికి చాలా కష్టం కదా, శక్తి అంతా కృషి చేస్తే కానీ నువ్వు గమనించారలేవు. మనకి శక్తి అంతా కృషి చేయాల్సి కష్టం. మనకంత హార్ట్ ఫుడ్ సెంటర్స్ కావాలి మనకి.
మరి హార్ట్ ఫుడ్ సెంటర్లోకి అనారోగ్యం వస్తుంది వాళ్ళకి. ఇక్కడ హార్ట్ ఫుడ్ సెంటర్ కాదైనా స్వయంగా వంట పాకం ఆరోగ్యంగా ఉంటావు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. నీ స్వైకృషితో వంట చేసుకోవడానైనా ఆరోగ్యంగా ఉంటావు, అది నువ్వు ఏది చేసుకున్నా కూడా సరే అని చెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం, భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం అదేనండి. బ్రాహ్మణుడు అంటే ఎవడు? సద్బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు అన్న పదం వాడాడంటే ఎట్లా వాడటానికి లక్షణం ఉందా? ఎందుకంటే బ్రాహ్మణుడు అంటావా? బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి రూపంతో పనే ఉంది, పేరుతో పనే ఉంది, జాతితో పనే ఉంది, కులంతో పనే ఉంది, లింగ వర్గ భేదంతో పనే ఉంది. జ్ఞానానికి అవేం చూస్తుందా? మరి జ్ఞానం ఈ మనిషిలోకి పోవాలి, నేను ఈ మనిషిలోకి నేను పోకూడదు అనే జ్ఞానానికి ఏమైనా ఉంటుందా? బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని పుట్టుకున్నాడు అన్నమయ్య ఎన్నో సంవత్సరాలకు ముందర, 12వ శతాబ్దంలో. ఇప్పుడు మరి ఆయన ఆరాధిస్తాం, ఆయన పూజిస్తాం, ఆయన భజన చేస్తాం. బ్రాహ్మణుడు అంటే మనకు అర్థం తెలియదు. అందుకే మనం సిద్ధారాయణ స్వామి చరిత్రలో బ్రాహ్మణ యొక్క లక్షణాలు వివరించి చెప్తారండి. నిజంగా సిద్ధారాయణ స్వామి చరిత్ర అద్భుతమైన చరిత్ర అండి. ఎంతమంది దాన్ని చదివారో మనకు తెలియదు, కానీ అద్భుతమైన చరిత్ర గ్రంథం అది. ప్రతి ఒక్కరికి, పామరుడు మొదలుకొని మహా పండితుల వరకు, అజ్ఞానికి, జ్ఞానికి, చిన్న నిరుపేదకు కూడా అర్థమయ్యేది చెప్తున్నాడండి. ఏమి చేయని వాడి గురించి అర్థమైంది చెప్తున్నాడు. అవన్నీ గ్రంథాలు మనం చదివి వినగలిగితే ముందు మనకు రావాలండి, ఇతర సంగతి రావాలి. ఇక్కడ ఎందుకు సత్యవైపు ఎవరు ఎందుకు మొగ్గరంటే, ఎవడింటి అనుభవం అది బాధ్యత జరగదు, ఏదో ఒడిజలు పడిపోతాం ఈ జన్మకి అనే నిరుత్సాహస్పృత జీవిస్తా ఉన్నామండి. నిజంగా గుండె మీద చేసుకొని నేను సంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? వేల మీద లెక్క పెట్టాల్సింది. సంతోషం సుఖంగా ఉన్నానని చెప్పగలుగుతారు ఎవరైనా సరే. అటువంటి బయట లాగుతున్నాడు ఈ సద్బ్రాహ్మణుడు. డాక్టర్ మాస్టర్ స్థాయిని పెట్టాడు, లక్షలాది జనాన్ని, లక్షలాది అన్నాడండి. శుభ్ర మార్గంలో అది కూడా గమ్యం చేరుస్తారు. ఒక్కొక్క సూక్తి అండి, మొట్టమొదటి నుంచి ఇప్పుడు 20 సూక్తికి వచ్చాము. మొట్టమొదటి సూక్తి నుంచి మనం దీనికి అనుసంధానం చేసుకుంటూ రావాలండి. ఈ ఒక్క సూక్తికి అర్థమైందా అని అనుకోకూడదండి మనం. మొట్టమొదటి సూక్తి నుంచి నా దృష్టి నిలుపు అన్నాడే అక్కడి నుంచి. అందుకే మనం ఇప్పుడు సత్సంగం చెప్పుకుంటే మళ్ళా తిరిగి మనకు వినడానికి మనం ప్రయత్నం చేయగలిగితే తప్ప ఇది పూర్తిగా మనకు అర్థం కాదండి. రోజుకి 24 గంటల్లో కనీసం 1 గంట సేపు నేను వెచ్చించకపోతే మన జీవితం వ్యర్థం. ఆ వెచ్చించిన దాన్ని ఉపయోగించుకోగలగాలి, ప్రయత్నం చేయగలగాలి. ప్రయత్నం చేయకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లక్షలాది జనాన్ని అన్నాడు. లక్షలాది అంటే ఒకటి పక్క ఎన్నుకున్నాడు. శుభ్ర మార్గంలో ఏదో ఒకటి గతుల మార్గం తీసుకుపోడండి, పెట్టకపోతే ఆ బాధ నడిపించడండి. శుభ్రమైన మార్గంలో గమ్యం చేరుస్తాడు. అందుకు నేను వచ్చాను అంటే అతను బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు చేస్తాడు, బ్రహ్మజ్ఞానం అందిస్తాడు అందరికీ తన ఆచరణ ద్వారా, తన అనుష్ఠానం ద్వారా. అనుష్ఠానం అంటే ఏంటండి? దాన్ని హృదయంలో ఉంచుకోవడం. ఏదైతే విన్నావో, ఏదైతే చూచావో మంచిది, ఉన్నతమైన దాన్ని, తద్వారా నువ్వు దాన్ని అనుష్ఠించు, లేదా ఉపాసన చెయ్యి. ఏ పదం వాడొచ్చండి. ఆసనము దగ్గరగా దాని దగ్గర కూర్చో అని ఇక్కడ వివరిస్తున్నాడండి. ఇక్కడ అంటే బాగా మంది శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు. ఇక్కడ శుభ్రమైన మార్గం అంటే ఏంటి? కల్తీ లేని మార్గం ఇది, కపటం లేని మార్గం ఇది, కచ్చలు లేని మార్గం ఇది, కారుణ్యం కలిగిన మార్గం. కచ్చలు లేని మార్గం అంటే కచ్చ లేకపోతే ఉంది, కారుణ్యం ఉంది. ఇక్కడ అపరిశుభ్రం లేదు, శుభ్రంగా ఉంది. ఆ కారుణ్యమైన మార్గం తీసుకెళ్తున్నాడు, లక్షలాది జనాన్ని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ శుభ్రమైన మార్గంలో మనం త్వరితగతిని చేరగలం. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకి రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు, 100 మీటర్స్ రోడ్డు మనం పోతుంటాం. అంటే ఏంటి? ఆ 100 మీటర్ మన ఆ
దాన్ని ఎక్కామనుకోండి, మధ్యలో టోల్ గేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్యం వేశాడు కదా, ఆ సుబ్రహ్మణ్యం వేస్తే ఆ టోల్ గేట్ చెల్లించుకుంటూ పోయినాం అనుకోండి, 6 గంటల ప్రయాణం 3 గంటలు చేరగలం. ఆ టోల్ గేటే చెల్లించబడుతున్నాడు. నీలో ఉన్న కరుణను చెల్లించు, నీలో ఉన్న దయని చెల్లించు, నీలో ఉన్న ప్రేమను చెల్లించు. ఆ చెల్లించబడిపోయిన అనుకోవడానికి సుబ్రహ్మణ్య మార్గం అండి. అంటే అర్థమైనది వివరించుకుంటున్నామండి. ఇప్పుడు చెన్నై టు బెంగళూరు ఒక రోడ్ వేస్తున్నారండి, 6 వెళ్ళేట్టుగా. అంటే 6 గంటల ప్రయాణం 3.5 గంటలకు వెళ్ళిపోవచ్చు అంటారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నామంటే, సుబ్రహ్మణ్య మార్గంలో అయితే మనం గమ్యం చేరుస్తాడు. ఎవడు? సద్బ్రాహ్మణుడు. ఎవరు? బాబా, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. ఇట్లా ప్రతి ఒక్క విషయం ఒక్కొక్క సూక్తిలో ఈరోజు 4 సూక్తులు వివరించుకున్నాం. మరి ఈ 4 సూక్తులను అంతరార్థం నన్ను అనే దానికి వివరించుకున్నాం. నాకు నమ్మిన వారు కూడా పదం కానీ నా సమాధి గురించి మాట్లాడుకున్నాం. సమాధి అంటే ఏమిటని. అలాగే మూడోది, నన్నే ధ్యానించి, నన్నే స్మరించి, నాలో ధ్యానం చేసి దాని ప్రకృతికి అన్వయించుకున్నాం. ఈ సద్బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే ఎవరు తెలుసుకున్నాం. లక్షలాది జనాన్ని చోళ్ళు నడిపిస్తాడు, గమ్యం చేరుస్తాడు. ఇంతటి వివరణ భరద్వాజ మాస్టర్ గారు అనే వ్యక్తి కాదు, భరద్వాజ గారి స్థితి లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఏం అర్థమయ్యే ఉండేది కాదు. అందుకే ఆయన జన్మించినప్పుడు భరద్వాజ పక్షి కూసిందట. భరద్వాజ పక్షి ఒకటి ఉంటాయండి, అది కేరళ పక్కలో ఉంటాయంట. భరద్వాజ పక్షి ఉంటాయి, అది కేరళ సైడ్ ఉంటాయంట. అటువంటి పక్షి కూసింది మనల్ని మేల్కొల్పడానికి. అందుకే పక్షి కూసినప్పుడు భరద్వాజ మహర్షి వచ్చారు. నిజంగా చూడండి, వేకువజామున పక్షులు మనకన్నా ముందు లేచుకొస్తాయి. మనల్ని మేల్కొల్పడానికి అవి మనకన్నా ముందు మేల్కొంటున్నాయండి. ఆ మేల్కొలిపే మహాత్ముల యొక్క వాక్కు. ఆ వాక్కుని భరద్వాజ మహర్షి గారు మనకి ఈరోజు సాయినాథ ప్రబోధం గ్రంథంలోని సాయిబాబా సూక్తుల ద్వారా ఇప్పుడు ఈరోజు మనకి 4 సూక్తుల అంతరార్థాన్ని ఆయన వివరించారు. మన పరిణితి మీద వివరించుకున్నాం. ఆ వివరించుకున్న దాన్ని మనం గ్రహించి, ఆలోచించి, శక్తిని ప్రయోగించి వాటి అంతరార్థాన్ని పొందే యోగ్యతని మనం పొందుదాం. స్వస్తి. శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదాన్ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.